చలపతి, ఆ ముత్తుస్వామి కొడుకు 3 నెలలుగా వడ్డీ ఇవ్వకుండా ఎగ్గొడుతున్నాడు. ఏంటో అడిగావా? వాడు వడ్డీ కట్టేటట్టు కనపడడం లేదు. నేనేమంటానంటే సైలెంట్గా భూమి రాయించేసుకుందాం. ఏమంటారు నాన్న? నాన్నా, ఏంటమ్మా? రండి నాన్న, నాటకానికి వెళ్దాం. నాన్న, వాళ్ళదంతా ఒక ట్రూపు. వాడు వేసేది ఒక నాటకం. దానికి మించి మనం అక్కడికి వెళ్ళి చూడాలా? అదంతా వద్దు నాన్న. నాటకం బాగానే ఉంది కదన్నా. ఎందుకన్నా నువ్వంత కోపడుతున్నావు? వల్లే, ఏం అడగాలి అడగకూడదు అనే దానికి ఒక లెక్క ఉంటుంది. పోకూడదని చెప్తే ఇంట్లో ఉండాలి. ఎందుకు ఎదిరించి మాట్లాడుతున్నావు? ఎక్కడ నేర్చుకుంటున్నావు ఈ అలవాటు? రే, పాపతో ఎలా మాట్లాడాలో తెలీదా? రాస్కెల్, తోలు తీస్తా. బంగారం, ఏంటమ్మా నువ్వు నాటకం చూడాలి అంతే కదా? ఉమ్, నాన్న నేనున్నాను కదా, నేను తీసుకుని వెళ్తాను, సరేనా? నాన్న, ఏంటి నాన్న మీరు? అదంతా వద్దు. రే, వదిలేరా. తను ఏ నాటకానికి వెళ్ళాలని అడుగుతుందో చూద్దాం. ఊరంతా నాటకం గురించే మాట్లాడుతున్నారట కదా. రామ్మ, మనం వెళ్దాం. రై, బండి తీయమని చెప్పు. సరే రండి. రామ్మ. ఉమ్. రామ్మా. విచ్చేసిన ప్రేక్షక మహాశయులారా, ఈ ఊర్లో మల్లికార్జున అని ఒకరున్నారు అట. ఆయన గురించి మీరెవరైనా విన్నారా? లేదే. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఊర్లో ఉన్న భూములన్నిటినీ మింగేస్తాడట. అదే విధంగా ఈ ఊర్లో దుర్మార్గుడు, దుష్టుడు అని ఒకరు ఉన్నారంట. అలాగా? అతని పేరేంటి? ఒకరున్నారు అంటే ఒకరున్నారు. అతని పేరెందుకు చెప్పాలి? అతని పేరెందుకు చెప్పాలి? అతనిలాగే నేను ఇక్కడికి వస్తే సరిపోతుంది. దుర్మార్గుడు దుష్టుడు, దుర్మార్గుడు దుష్టుడు, దుర్మార్గుడు దుష్టుడు, దుర్మార్గుడు దుష్టుడు, దుర్మార్గుడు దుష్టుడు. చేశారయ్యా? అదిగో వచ్చేసారు. నమస్కారం అయ్యా. ఏంట్రా, నిన్న వంగిన దానికంటే ఇవాళ నడుం తక్కువ వంగిందేంటి? అయ్యా, నడున్నొప్పయ్యా. ఎప్పుడు ఒకేలా వంగాలి. అయ్యా, నిలబడాలి అని ఆశ వచ్చిందంటే విరిచేస్తాను. అయ్యా, ఈ పత్రాలు పెట్టుకుని కొంచెం డబ్బులు ఇవ్వండి అయ్యా. ఇదిగో తీసుకో. చాలా సంతోషం అయ్యా. మీరు చల్లగా ఉండాలయ్యా. నా కొట్టకండి అయ్యా, వద్దయ్యా. వదిలేండి, నొప్పిగా ఉందయ్యా. రేయ్, అవసరమని డబ్బులు తీసుకున్నావు కదరా, ఎక్కడ్రా అసలు వడ్డీ? అయ్యా, ఇచ్చేసాను కదయ్యా. రేయ్, అది వడ్డీకే సరిపోదు కదరా. రేయ్, వీడి ఇంట్లో ఉన్న వస్తువులు, పాత్రలు అంతా బయటపడేంట్రా. ఇదిగో బంగారం పండే భూమికి ఇందులో వేలిముద్ర వేసివు. వెయ్యిరా, వెయ్యి. రేయ్, వాడి భార్య మెడలో ఉన్న తాళి నగ తెంచుకురండి రా. బాబు, ఊరుకో బాబు. వడ్డీ కట్టే సత్తా లేని వాడికి డబ్బులెందుకు, నగలెందుకు, భూమి ఎందుకు? అయ్యా,
మీరు చేస్తోంది అన్యాయం అయ్యా. మీరు బాగుంటారా? నేను బాగానే ఉన్నాను కదరా. మీరంతా డబ్బు లేకుండా ఉన్నారు. అప్పుడు ఎవరు పాపం చేసింది? మీరేరా పాపం చేసింది. అయ్యా, వదలండి. అయ్యా. చాలా బాగా చేశావు. మంచిదే. బాగా చేశావు. నాన్న అందుకే ఇక్కడికి రావద్దని చెప్పాను. మీరు వినలేదు. మీ వేషమే వాడు వేసింది. ఆహా, సరే. బాబు చాలా బాగా చేశారు. బాబు నమస్కారం బాబు. బాగా చేస్తున్నారు. మీరు పెద్ద నటుడే అన్నమాట. ఈ ఊరు మొత్తం మీ నటన చూడ్డానికి పరిగెడుతోంది. మీరే పొగుడుతున్నారే, చాలా సంతోషం. మ్మ్. చిన్న వయసు, ఉడుకు రక్తం అలాగే ఉంటుందిలే. కానీ భవిష్యత్తు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇంకా జీవితం ఉంది కదా, అదంతా చూడాలి. చూడాలంటే బ్రతికుండాలి. కొంచెం చూసుకోండి, కాస్త తగ్గుండాలి. ఏంటే? ఏంటయ్యా బెదిరిస్తున్నారా? చాచా ప్రపంచం తీరు చెబుతున్నాను బాబు. ఇలా మీరు వెళ్ళిన ప్రతి ఊళ్ళో వాళ్ళని కెలుక్కుంటూ పోతున్నారే అనుకోండి, పరిస్థితి చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. ఆ? అయ్యా, మీరు నా గురించి కంగారు పడక్కర్లేదు. మీ ఆశీర్వాదం ఉంటే పెళ్లి చేసుకొని పిల్లలి కని నేను సంతోషంగా ఉంటాను. మ్మ్. మరి నేను బయలుదేరతానయ్యా. మ్మ్. వేషం తీసేయాలి. ఎందుకంటే నేను వేసిన వేషాల్లోనే ఈ వేషమే చాలా చండాలమైన వేషం. మరి నేను బయలుదేరతాను. మంచిది బాబు, వెళ్ళిరండి. హ్మ్. అవ్వా, రామ్మా. మనం బయలుదేరదాం. త్వరగా సర్దండి.